ఈ నెల 21న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 19న విపక్షాల కూటమి ఇండియా సమావేశం జరగనుండగా 2 రోజుల తర్వాత సిడబ్ల్యూసీ భేటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. దీంతో ఈ సమావేశంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ నెల 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన అంశాలుగా జరిగే రాహుల్ గాంధీ యాత్రపై సిడబ్ల్యూసీ భేటీలో చర్చించనున్నారు. అయితే పాదయాత్ర సహా హైబ్రిడ్ 3వ యాత్రను నిర్వహించనున్నారు. అయితే త్వరలోనే దీనిపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకోబోతోంది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఓటమికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకొని 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కానుంది. ఈ నెల 19న విపక్షాల కూటమి ఇండియా సమావేశం జరగనుండగా 2 రోజుల తర్వాత సిడబ్ల్యూసీ భేటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. డిసెంబర్ 19 మధ్యాహ్నం 3 గంటలకు జరిగే విపక్షాల కూటమి 4వ భేటీలో సీట్ల పంపకాలపైనే ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎదుర్కొనేందుకు మేం నహీ అనే నినాదంతో పార్టీలు ముందుకు సాగాలని భావిస్తున్నాయి.